మామ నేను ఈ రోజు ఈ వీడియోలో ఒక గన్ను గురించి చెప్తాను. మన ఫ్రీ ఫైర్ లో చాలా మంది దానిని మించిన వరస్ట్ గన్ ఇంకొకటి లేదని అనుకుంటా ఉంటారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే మన ఫ్రీ ఫైర్ లోనే అది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గన్. ఇంతకీ ఆ గన్ ఏదో కాదు మామ, కార్డ్. మీరు నార్మల్ గా కార్డ్ గన్ ని అసలు తీసుకోరు కదా, ఎక్కువ వాడరు. అదే ఈ వీడియో చూసిన తర్వాత వెతికి మరీ కార్డ్ గన్నే వాడతారు. ఈ గన్ను గురించి చెప్పబోయే ముందు నా గురించి చెప్తాను. ఐఎమ్ టిఎఫ్పి గేమింగ్. ఇలాగే రోజుకో గన్ను గురించి నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. మన వీడియోస్ మీరు కూడా డైలీ చూడాలి అనుకుంటే ఇప్పుడే మనల్ని ఫాలో అయిపోండి. ఇంకా కార్డు గురించి చెప్పాలి అంటే ఈ ఒక్క గన్ ఉంటే చాలు, మీకు ఇంకొక గన్ను కూడా అవసరం లేదు. మనకి షార్ట్ రేంజ్ కి లాంగ్ రేంజ్ కి రెండు రేంజ్లకి పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. కానీ దీన్ని వాడేటప్పుడు ఒక మెయిన్ రూల్ ఉంది. అదేంటంటే లాంగ్ రేంజ్ నుంచి కొట్టాలి అంటే కూర్చొని కొట్టాలి, అప్పుడే ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. అదే షార్ట్ రేంజ్ లో కొట్టాలి అంటే జంప్ చేసే కొట్టాలి, అప్పుడే ఈజీగా హెడ్ షాట్స్ కనెక్ట్ అవుతాయి. మామ ఎనిమి మిడ్ రేంజ్ లో ఉన్నాడు అంటే కూర్చొని కొట్టామంటే ఇది డ్యామేజ్ పడుతుంది మామ. 50, 60, 70 సింపుల్ గా ఎనిమిస్ అవుట్ అయిపోతా ఉంటారు. మీరు నమ్మరు గానీ మీరు షార్ట్ రేంజ్ లో బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ గన్ తో వన్ టాప్ లు కూడా కనెక్ట్ చేయొచ్చు. మామ లాంగ్ రేంజ్ లో ఎస్కేఎస్, వుడ్ పెక్కర్, డ్రాగన్ ఈ గన్లన్నీ ఉన్నాయి కదా, వాటికంటే ఇది బెస్ట్ అని నేను ఎందుకు చెప్తానంటే ఇదైతే అసలు రీకాయిల్ అవ్వదు మామ. నువ్వు డ్రాగ్ లేపకూడదు, కూర్చొని బాడీ షాట్లకే దింపియాలి, ఎనిమి ఈజీగా అవుట్ అయిపోతాడు. మీరు నన్ను అనొచ్చు ఇదంతా ట్రైనింగ్ లోనే ఫుల్ మ్యాప్ లో పనిచేయదని చెప్పి. నేను ఫుల్ మ్యాప్ లో కూడా కార్డు గన్ తో చాలా సార్లు ఆడున్నాను మామ. బిఆర్ ర్యాంక్ లో కూడా నీ గన్ను వాడడం అలవాటు చేసుకుంటే నువ్వు ఇంక ఏ గన్ను తీసుకోవు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎనిమిని డిఫీట్ చేసేయచ్చు. కానీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ గన్ తో సెకండ్ ఫైర్ ట్రై చేయబాకండి. ఎనిమి మిమ్మల్ని ఫైర్ చేసేటప్పుడు మీరు కూర్చున్నారంటే మీ హెడ్ షాట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో మాక్సిమం ఎనిమి ఎప్పుడైతే మిమ్మల్ని చూడలేదో ఆ మూమెంట్ లో కూర్చొని ఎనిమిని కొట్టేయండి, సింపుల్ గా ఎనిమి అవుట్ అయిపోతాడు. ఒకవేళ ఎనిమి మిమ్మల్ని చూసేసాడంటే రష్ కెళ్ళిపోండి. షార్ట్ రేంజ్ లో కూడా ఈ గన్ తో సింపుల్ గా హెడ్ షాట్ కొట్టేయచ్చు మామ. నన్ను నమ్మండి, కార్డు గన్ తీసుకొని ఒక 2 రోజులు ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీరే చెప్తారు కార్డు వచ్చి ఒక మోస్ట్ పవర్ఫుల్ గన్ అని. అండ్ మర్చిపోకుండా ఇలాంటి వీడియోస్ డైలీ చూడాలి అనుకుంటే ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మనల్ని ఫాలో అయిపోండి.